భయపడనప్పుడే కార్యాలు చూడగలుగుతావు. వామ్మో వాయో వాయో వాము 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 అని అనుకో, ఎర్ర సముద్రం అలాగే ఉంటుంది. వెనకొచ్చేవాళ్ళు వస్తూనే ఉంటారు. 12 మందిని పంపించారయ్యా వేగుల వారిని, చూసిరండయ్యా కానాడు దేశంలో అంటే, వామ్మో వాళ్ళు 12 అడుగులు ఉన్నారు, వాళ్ళతో మీ యుద్ధం చేయలేము. ఎరికో గోడలు కూల్చిన వాడు ఏమాయను, యోర్దాను నదులు దాటించిన వాడు ఏమాయను, ఎర్ర సముద్రాలు దాటించిన వాడు ఏమాయను, ఐగుప్తు సామ్రాజ్యాన్ని సైతం కూడా పేక మేడల్లా కూల్చి 20 లక్షల మందిని బయటికి నడిపించిన దేవుడు ఏమాయను అని 12 అడుగుల మనిషికి వెళ్ళి చూసామంటే వామ్మో వాయు అంటే, ఆ 10 మందిని వేరుపరచు, 2 వేరుపరచు అన్నాడు దేవుడు. స్తోత్రం కలుగునుగా. 10 మందిలో ఊర్లో గుంపువా లేకపోతే 2లో ఒకడువా? ఎర్ర సముద్రము 6 నెలలుగా మార్చబడాలి అంటే భయపడకుండా నువ్వు ఉన్నప్పుడే నీ జీవితంలో నీ కుటుంబంలో జరగనివి కూడా దేవుడు జరిగించుకుంటూ ముందుకు తీసుకెళ్తాడు.